మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తు
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. All the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, నాటి విద్యార్థులము, ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం. విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సప్త స్వరామృత జ్ఞాన ప్రదాయ గురవే నమః. శ్రీస్వరనందిత శృతి తత్వాయ గురవే నమః. గమగధీభావరసలసితాయ గురవే నమః. మమ విధిం రాగనరహరిం తం సద్గురుం నమః. విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ విద్యార్థులందరూ కూడా మరి మీరు ఎవరి కోసమైతే ఇప్పుడు దాకా వేచి ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ముందు ఆసనాలు ఉన్నారు, మీరందరూ కూడా మీ మీ సీట్లో కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. అమ్మా ప్రతి ఒక్కరు కూర్చోవాలి, వెనక ఉన్న వాళ్ళు కూడా చైర్స్లో కూర్చోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇచ్చేసినటువంటి గురువులకు అలానే నా తోటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనమందరం గత 25 సంవత్సరాల తరువాత ఈ వేదికపై కలుసుకోవటం
ఎంతో ఆనందం మరియు గర్వంగా ఉంది. మన జీవితాలకు బలమైన పునాది వేసిన మన ప్రియమైన పాఠశాలకు మరియు మన ప్రియమైన గురువులకు ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా మన గురువులను మరి అందరిని కూడా సన్మానించటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయంలో మన పాఠశాలలో మనం చదువుకునే సమయంలో మనకు హెచ్ఎంగా పనిచేసినటువంటి ఆర్ఆర్సి మోహన్ రావు గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన రిటైర్డ్ హెచ్ఎం ఆర్ఆర్సి మోహన్ రావు గారు, అందరం కూడా చప్పట్లు కొడదాం. వెంకటేశ్వరమ్మ బొకేతో సత్కరిస్తుంది. అందరం కూడా చప్పట్లు కొడదాం. అదేవిధంగా రిటైర్డ్ ఎంఈఓ నిజాంపట్నం మండలంలో పనిచేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి మాస్టర్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరం కూడా చప్పట్లు కొడదాం. మన వెంకటేశ్వరరావు మాస్టర్కి పుణ్యవతి బొకేతో సత్కరిస్తుంది. చప్పట్లు కొడదాం దగ్గరగా. అదేవిధంగా మన మణికుమార్ మాస్టర్ ప్రజెంట్ హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నారు. మణికుమార్ మాస్టర్ని కూడా స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. బొకేతో సత్కరిస్తుంది. అదేవిధంగా ఉమామహేశ్వరరావు సార్ ప్రజెంట్ హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా అనువదిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు స్థానికులు, మనకు తెలుగు సబ్జెక్టును అందించినటువంటి మరకా సుబ్బారావు మాస్టర్ గారిని కూడా రిటైర్డ్ సుబ్బారావు మాస్టర్ని శివనాగులు బొకేతో సత్కరిస్తుంది. మన మధ్యలో సుబ్రహ్మణ్యం మాస్టర్ ఉన్నారు. సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్యం సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వెంకటేశ్వరరావు సార్ రిటైర్డ్ పీడీ గారు మన మధ్యలో ఉన్నారు. సార్ను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దగా పెద్దగా చప్పట్లు కొట్టాలి. బిగ్గరగా శివపార్వతి మన వెంకటేశ్వరరావు మాస్టర్కి బొకేతో సత్కరిస్తుంది. పెద్దగా చప్పట్లు కొట్టాలి. మోహన్ సార్కి అప్సరునిసా బొకేతో సత్కరిస్తారు. చప్పట్లు కొడదాం. రహీమా బొకేతో సత్కరిస్తారు. అందరం కూడా చప్పట్లు కొడదాం. చేయటంలో ఎంతో సహాయ సహకారాలు అందించి
మనందరిని కూడా మరి అనేక ఉద్యోగాల్లో ఉండడానికి సహాయం చేసినటువంటి పిఈటి గారు కర్ముల్లా మాస్టర్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హరిహర ధ్వనాలతో కర్ముల్లా మాస్టర్కి రిజ్వానా బొకేతో సత్కరిస్తుంది. చప్పట్లు చప్పట్లు కొడదాం, అందరు చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టాలి. కర్ముల్లా మాస్టర్ మనకి ఎంతో ఆప్యాయంగా మనందరినీ కూడా దగ్గర తీసుకుని చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు దివ్యంగా జరగడానికి లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి వందే మాతర గీతాన్ని ఆలపిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమితా శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఓకే, ఎక్సలెంట్. ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఆరోగ్యవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ యస్య తిష్ఠే గృహే దీపః తస్య నాస్తి దరిద్రతా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచేసినటువంటి మన గురువర్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నా తోటి విద్యార్థులు స్నేహితులు అందరికీ కూడా ముందుగా నా నమస్సుమంజలి తెలియజేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద మనకు జన్మనిచ్చినట్టు వాడు మన తల్లిదండ్రులు. ప్రపంచవ్యాప్తంగా అనగా జీవితానికి, సమాజానికి, ఆధ్యాత్మికతకు మార్గదర్శిగా నిలిచిన మహనీయులే మన గురువులు. వీరందరినీ మన రెండవ తల్లిదండ్రులుగా మనం భావిస్తూ ఉంటాం. గురువు అనగా మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించిన వారు. ఇలాంటి గురువులను గౌరవించే భాగ్యాన్ని ఈ హై స్కూల్ వేదికగా మనకు ప్రసాదించినటువంటి చదువుల తల్లి సరస్వతీదేవికి మనం రుణస్థులం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటానికి వెనుక చాలామంది మనలోని వాళ్ళ కృషి చాలా ఉంది. ఈ కార్యక్రమంలో
తమ తమ పనులను కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చాలామంది వారి సహకారాలను అందించారు. వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బాల్యం నుండి విద్య నేర్పి ధర్మాన్ని మంచి చెడులను మొదలుకొని కొందరిని పోలీసులు గాను, కొందరిని టీచర్స్ గాను, కొందరిని మన దేశ సైనికులుగాను, అదేవిధంగా మరి కొందరిని వ్యాపారస్తులుగాను, వ్యవసాయదారులుగాను వారి వారి సామర్థ్యం చొప్పున, నైపుణ్యం చొప్పున మనలను తీర్చిదిద్దిన గురువులను ఈరోజు మన హై స్కూల్ వేదికగా చేసుకుని వారిని సన్మానించటం, గౌరవించటం మనకెంతో సంతోషం. అదేవిధంగా మనతో కలిసి ఆడి పాడి విద్యాబుద్ధులు నేర్చుకుని ఈరోజు కొంతమందిని మనం దూరం అయ్యాం. మనతో పాటు చదువుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల మన నుండి కొంతమంది దూరం అయ్యారు. ఈ సమయంలో వారందరి కోసం ఒక 2 నిమిషాలు మనం మన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి. అందరం కూడా నిలబడి 10th క్లాస్ పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు అయిపోయింది. మన ఉద్యోగరీత్యా కానీ, మన బతుకుదరి నిమిత్తం కానీ మనం అందరం కూడా చాలా చాలా చోట్ల స్థిరపడ్డాం. ఈ సమయంలో మనం అందరం కూడా ఈ వేదిక సందర్భంగా మన అందరం కూడా ఒకరినొకరిని పరిచయం చేసుకుందాం. మన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మనం ఏం చేస్తూ ఉన్నాం అని ప్రతి ఒక్కరు కూడా పరిచయం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరూ లేవాలి, అందరూ వరుసగా రావాలి త్వరగా. బొల్లెద్దు రత్నరాజు, మాది ఎక్స్-మిలిటరీ కాలనీ గ్రామం. నేను దిండి పరిసరవారిపాలెంలో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు 2 పాపలు. మా పెద్ద పాప 10th క్లాస్ ఈ సంవత్సరం, మా చిన్న పాప 8th క్లాస్. చప్పట్లో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు మేత్ర కిషోర్. రా నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. సిడాట్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నా ప్రెజెంట్ డెసిగ్నేషన్ సైంటిస్ట్. ఢిల్లీలో ఎంటెక్ కంప్లీట్ చేశాను 2009. తర్వాత నేను డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రిక్రూట్ అయ్యి బెంగళూరు సిడాట్ టెలికాం సెక్టర్లో వర్క్ చేస్తాను. నాకు ఒక పాప 10 years ఓల్డ్, తను 4th స్టాండర్డ్ చదువుతాను. నా పేరు పీతా వీర రాఘవయ్య, మాది చింతరేవి గ్రామం. నేను ప్రజెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పాపలు. మా మిస్సెస్ కూడా BSc BEd చదువుకుంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు దొంతిపోయిన పోలరాజు. ప్రజెంట్ హైదరాబాద్లో దీపక్ నైట్ రెడ్లో ప్రొడక్షన్లో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. అబ్బాయి 8వ తరగతి, అమ్మాయి వచ్చేసి 4వ తరగతి. యానాదిరావు, ప్రజెంట్ యనమల కుదురులో విజయవాడ ట్యాంక్ వాచర్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ శ్రీనివాసరావు, నేను చిన్నమట్ల హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ వెంకట సుబ్బారావు. నేను పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. ప్రస్తుతానికి విజయవాడ చేస్తున్నాను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో. నాకు ముగ్గురు పిల్లలు. ఒక నిఖిల్ అనే 9th క్లాస్ చదువుతున్నాడు. తర్వాత ఎస్ బాలస్వరూప్ అనే కుర్రాడు 7th క్లాసు. హర్షశ్రీ 4th క్లాసు. మా మిస్సెస్ ఎస్ లక్ష్మీ తిరుపతమ్మ. ప్రస్తుతానికి ఇలా జీవితం రన్ అవుతుంది. దేవుడి దయపుణ్యాన. వెంకటేశ్వర్లు, ప్రస్తుతం బావచిపాలెం అతల్లా మాది. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. తీసుకొచ్చాను 2 పిల్లలు. నా దగ్గర మైక్ ఉంటే అంతే, అందరిని పిలుస్తా. 1 by 1 రావాల్సిందిగా కోరుచున్నాను.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు అక్కల నరేంద్రారెడ్డి, మాది గోకర్ణ మఠం. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను టిక్స్ టెక్నాలజీస్లో. నాకు 2 పిల్లలు, బాబు పాప. ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ. నా పేరు పుణ్యవతి, హౌస్ వైఫ్గా చేస్తున్నాను. మా వారు హైకోర్టులో అడ్వకేటు. నాకు 2 బాబులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కనీసం మనల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి కూడా మనం సిగ్గుపడుతూ ఉన్నాం. రావాలి, ప్రతి ఒక్కరు కూడా రావాలి. సురేష్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు. నేను ప్రజెంట్ నిజాంపట్నం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను చుక్కపల్లి అశోక్ కుమార్. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో చేస్తున్నాను. ఎక్కువ టైం లేదు, త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాను. ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. లేడీస్ 1 by 1 అందరూ రావాల్సింది కోరుతున్నాను. నా పేరు పేర్లి సురేష్ బాబు, థామస్పేట్ ఎక్స్పెరిమెంట్ దగ్గర ఉంటామని. అయితే ప్రజెంట్ హైదరాబాద్లో స్పైసీ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా టైం లేదు, ప్రోగ్రామ్ లేట్ అవుతుంది. అందరూ వస్తే త్వరగా అయిపోతుంది. మా వారు ఫార్మర్, రండి. నాకు 2 బాబులు. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ లేడీస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు అఫ్రోజ్. మా సారు సింగరేణి కాలేజ్లో పనిచేస్తారు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాం. నాకు ఒక పాప, బాబు. పాప బీటెక్ చేస్తుంది, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు రారా? నా పేరు పులుగు శివకృష్ణారెడ్డి, గోకర్ణ మఠం. నేను బెంగళూరులో డెల్ టెక్నాలజీస్లో పనిచేస్తున్నాను. గవిని సుబ్రహ్మణ్యం, తోటకూర వారిపాలెం. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 22 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను. నాకు పాప, బాబు. బాబు 10th క్లాసు, పాప 9th క్లాసు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షకీల్. నేను ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యాను. తెలంగాణలో పోలీసులో చేస్తున్నాను. మా వైఫ్ రైల్వేలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంది. ప్రస్తుతానికి నేను సికింద్రాబాద్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. కుమారస్వామి, తోటకవారిపాలెం. నేను ప్రెసిడెంట్ గుంటూరులో ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. మా పాప 10 years, 7th క్లాసు. థ్యాంక్ యూ. నెక్స్ట్. పేరు మోపిదే మగదారియా. నేను కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాను రేపల్లో. మాకు 2 పిల్లలు. మా మిస్సెస్ హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గుండం నాగేంద్రం. మాకు 2 అమ్మాయిలు. రేపల్లో నేను బిజినెస్ చేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మేఘా మురళీబాబు, బోహాజీపాలెం మదవల. నేను వ్యవసాయం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శీలం పవన్ కుమార్. నేను బెంగళూరులో ఉంటాను. గత 20 సంవత్సరాల నుంచి బెంగళూరులోనే ఉంటున్నాను. నాకు ఒక పాప, బాబు. పాప వచ్చి 6th స్టాండర్డ్ చదువుతుంది, బాబు వచ్చి ఇప్పుడే 1st స్టాండర్డ్కి వస్తున్నాడు. నమస్తే అందరికీ. నా పేరు శ్రీకాంత్, డ్రాయింగ్ మాస్టర్ గారి అబ్బాయిని. నేను ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నాకు 2 బాబు, పాప. మా మిస్సెస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయరాజు, మాది మిర్యాలవారిపాలెం. మేము ప్రజెంట్ రేపల్లో ఉంటున్నాము. నేను గుంటూరు ఆక్స్ఫర్డ్కి ఏజిఎంగా చేస్తున్నాను కాలేజ్ తరఫున. మాకు 2 పిల్లలు. మా పాప 10th క్లాస్ అయిపోయింది, బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. మా మిసెస్ టీచర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిగ్ను నాగరాజు. నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా పాప కృతిక 3rd క్లాస్, మా బాబు శ్రావణ్ కుమార్ 2nd క్లాస్, మా ఆవిడ జ్యోతి హౌస్ వైఫ్. చాలా ముఖ్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. చప్పట్లు కొడదాం. కార్యవర్గానికి 2001లో జరిగినటువంటి విద్యార్థుల యొక్క సమ్మేళనానికి చాలా అభినందనలు. ముఖ్యంగా మీ ఆత్మీయ సమ్మేళనంతో పాటు ఆనాటి మా సహోపాధ్యాయుల యొక్క సమ్మేళనం కూడా చేసుకున్నట్టు ఆనందంగా ఉంది. ఇప్పుడు చాలామంది వక్తలు ప్రసంగించారు.
మీరు అనేక సంస్థల్లో పనులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మీరు చేసేటటువంటి సంస్థల్లో క్రమశిక్షణ, నీతి నిజాయితీతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ సమర్పించుకుంటున్నాను. మొత్తం ఒకసారి ఎత్తుకొచ్చారా? చప్పట్లు కొడదాం గట్టిగా, అందరూ గట్టిగా. నమస్కారం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మా శిష్యులైన విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. నేను పోట్లాడతాను కానీ మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది. నేను 95 నుంచి 2018 వరకు ఈ మండలంలో పనిచేశాను. స్కూల్ అసిస్టెంట్గా వచ్చి తర్వాత ప్రమోషన్ తీసుకుని హెచ్ఎంగానే చేస్తూ ఎంఈఓగా కూడా చేశాను. చివరికి ఎంఈఓగా రిటైర్ అయ్యాను. ఏదైనా నిజాంపట్నం మండలంలో పనిచేయటం అనేది నాకు చాలా ఆహ్లాదకరం. ఇతర మండలాలతో పోల్చుకుంటే మన మండలం యొక్క పరిస్థితి చాలా బాగా ఉంటుంది. అందుకనే నేను పనిచేస్తా. ఓకే, థ్యాంక్ యూ. పెద్దగా చప్పట్లు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, మరి సమ్మేళనం విద్యార్థులదో ఉపాధ్యాయులదో అనేది కొంచెం సిల్వర్ జూబ్లీ కదా సార్, అలాగే అనిపిస్తుంది. గడ్డాలు మేసాలు రానప్పుడు మేమైతే అందరం కలిసాము, చాలా సంతోషంగా ఉంది. మరి మీలోనే అంత యాక్టివిటీ కనిపించట్లేదు. 40+ అయిపోయారు కదా సార్, కొంచెం చూసుకోవాలి. మేము 60లో ఉన్నాం. మీరు ఇప్పుడు జస్ట్ 40స్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు. ఎక్కువ మంది 39, 40, 41 అలా ఉండి ఉంటారు. అంటే తల్లిదండ్రులు కూడా అయిపోయి ఉంటారు. విద్యార్థుల స్థాయి ఆల్మోస్ట్ సార్, తర్వాత తల్లిదండ్రులు. మీ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుకునే పని మీకు ఇప్పుడు ప్రధానమైనటువంటి కర్తవ్యం. మీకు మేము నేర్పాం, అయిపోయింది. అప్పుడు మేము కూడా మంచి యుక్త వయసులోనే ఈ పాఠశాలకు రావటం జరిగింది. కాబట్టి మీపై మా ప్రదర్శన అంతా బలంగానే ఉండి ఉంటుంది. మిమ్మల్ని ఏదో ఒక రూపంలో తీర్చిదిద్దాలి సార్. మాకు మీ దెబ్బలు మాకు బాగా గుర్తున్నాయి కూడా. మిమ్మల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అవసరమైనవన్నీ కూడా భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి ఉంటాం. ఏదేమైనప్పటికీ మీ భవిష్యత్తు బంగారు బాట పరుద్దామనే దృఢ సంకల్పంతోనే, మంచి సంకల్పంతోనే మీ ఎడ్ల అన్ని రకాల ప్రవర్తనలు చూపుంటాం. దానివల్ల మీకు బెనిఫిటే జరిగిందని భావిస్తున్నాం మేము. 100% సార్. ఈ తరానికి మా తరానికి ఉన్న భేదం అదే సార్. ఈ తరం ఉన్న టీచర్స్ ఎవరు కూడా స్టూడెంట్స్కి దెబ్బ వేయడానికి లేదు, తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మేము సర్వీస్లోనే ఉన్నాము. మీపై ఉపయోగించినవన్నీ మేము ఇప్పుడు ఉపయోగించలేని పరిస్థితులు వాస్తవమే.
కానీ తల్లిదండ్రులుగా మేము చూస్తున్నాం కదా సార్. కానీ వదలం. ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయుల మీద పోట్లాడతారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. అప్పుడేమో భరించారు, ఇప్పుడేమో మీ పిల్లల్ని ఎవరన్నా ఉపాధ్యాయులు దండించే ప్రయత్నం చేస్తే మీరు కూడా దాడి చేయడానికి సిద్ధంగానే ఉన్నారా? మీరు చెప్పిన బోధనలు మేమైతే అలా లేవనుకుంటున్నాం సార్ ఆల్మోస్ట్. అదే అట్లా ఏదైనా ఉపాధ్యాయులు అనేది ఇప్పుడున్న ఉపాధ్యాయులైనా మీకు బోధించినప్పుడు ఉపాధ్యాయులైనా కూడా ఒకే మైండ్ సెట్తోనే ఉంటారు. మీలో కూడా కొంతమంది ఉపాధ్యాయులుగా చూశాను నేను ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ నుంచి. విద్యార్థులను తీర్చిదిద్దటమే ఉపాధ్యాయుని కర్తవ్యం. మీరందరూ వేరు రంగాల్లో సెటిల్ అయ్యారు, చాలా సంతోషం. మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిని గౌరవించాలి. ముందు నేను చేస్తున్న పని గొప్ప పని అయినా నేను చేస్తున్న పని ఎడల నాకు గౌరవం ఉండాలి. వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పడానికి సిగ్గుపడాలా? వ్యవసాయదారుడు లేకపోతే మన చేతి 4 వేళ్ళు నోటిలోకి వెళ్ళే పరిస్థితే లేదు. ఏ పని చేసినా మనం చేస్తున్న పనికి గర్వించాలి, ఆ పని ఎడల మనం గౌరవభావం కలిగి ఉండాలి. అంతేగాని ఇంట్రడ్యూస్ చేసుకోవటానికి రావటానికే కొంతమంది ఇబ్బంది పడినట్టుగా నేను భావించి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఏమి మనం చేసే పని, ఏ పని చేస్తున్నా సరే అది మన కుటుంబ పోషణ కోసమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే పనే చేస్తున్నాం. అంతేగాని జేబులతో దొంగతనాలు చేస్తున్నామంటే సిగ్గుపడాలి, లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నామంటే సిగ్గుపడాలి. సిగ్గుపడే పని ఏం చేయట్లేదు కదా, కాబట్టి ఎందుకు అలా ఫీల్ అవుతారు? మనం చేస్తున్న పని ఏదైనా సరే అది మనకే కాదు, ఇక్కడ ఉన్న అందరూ గౌరవిస్తాం. ఇప్పుడు మీ బ్యాచ్కి నాది చిన్న సూచన అనొచ్చేమో. కొంతమంది మంచి స్థితిలో ఉండుంటారు, కొంతమంది వాళ్ళతో పోల్చుకుంటే అంత ఉన్నత స్థితిలో ఉండకపోవచ్చు. సహజం అది సమాజంలో. ఉన్నత స్థితిలో ఉండి ప్రక్కవారికి ఏదైనా సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఒక లిఫ్ట్ ఇవ్వచ్చు, మంచిదే. లిఫ్ట్ ఇవ్వటం అంటే కేవలం ఆర్థికంగానే కాదు, మంచి మాట ద్వారా ఇవ్వచ్చు, మంచి సలహా ద్వారా ఇవ్వచ్చు. వారి బిడ్డలను మంచిగా చదివించుకునే విషయంలో సహకరించి ఏదో ఒక రూపంలో నిజంగా అవసరత ఎక్కడుందో దాన్ని గుర్తించి ఆ అవసరతను తీర్చడం కోసం మీరు ఇవ్వగలిగిన లిఫ్ట్ ఇవ్వండి. మీతో కలిసి చదువుకున్న బిడ్డలు ఏదైనా ఇబ్బందిలో ఉంటే వారిని ఒకసారి పలకరించండి. ముందు వారి అవసరతలు ఏమైనా ఉంటే గుర్తించండి, వాటిని తీర్చే అనే అభిప్రాయం వద్దు. రకరకాలుగా మనం వారిని లిఫ్ట్ చేసి వారు కూడా ఉన్నత స్థితికి వెళ్ళటానికి, ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా బెటర్గా జీవించడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. ఎవరైనా సరే, అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాతగా మారి ఆయన రాజ్యాంగ సభకే రానివ్వప మాకు దిక్కు లేదు, నువ్వే మాకు రాజ్యాంగం రాసి పెట్టాలని చెప్పగలిగే స్థాయికి ఆయన ఎదిగాడంటే కేవలం ఆయన జ్ఞానాన్ని గౌరవించి ప్రపంచ మేధావిగా అందరూ గుర్తించారు. అదేవిధంగా మీ పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని, మంచి నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని అందించే ప్రయత్నం మీరు చేస్తే భావి మంచిగా తయారవుతారు. ఆ ప్రయత్నం మాత్రం మా విద్యార్థులు, ప్రస్తుత తల్లిదండ్రులు తప్పకుండా చెయ్యండి. మీ పిల్లలు మన సమాజానికి మంచి పౌరులుగా ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం కదా, చాలా రకాల ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఉన్నాం మనం. మీ బిడ్డల ద్వారా అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ సమాజానికి రాకూడదు. ఆ దృష్టితో మంచిగా విద్యాబుద్ధులు నేర్పండి, మంచి జ్ఞానం సంపాదించుకొని మంచిగా ఎదిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని, మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ, దేవదేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ మా నిండు దీవెనలు అందిస్తున్నాము. మేము కూడా కలిసే విధంగా ఏర్పాటు చేసినందుకు మేము కూడా చాలా సంతోషంగా మిమ్మల్ని దీవిస్తూ, మీ కుటుంబాలు చక్కగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని కోరుచున్నాము. ఇంకా నెక్స్ట్ ఈ సమయంలో ఉమామేశ్వరరావు సార్ కూడా
సన్మానిద్దాం. ఉమామేశ్వరరావు గారు, హెచ్ఎం గారు. దగ్గరగా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో స్వాంజలు ప్రియమైనటువంటి మిత్రులారా, మరి ఆనాటి శిష్య బృందం, ఈనాటి మిత్ర బృందం, మరి మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. మరి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నిజాంపట్నం 1995 జూన్ 15న వచ్చి 2000 జూన్తో ప్రమోషన్ పొంది పెదనందిపాడు వెళ్ళిపోయాను. అంటే నిజాంపట్నం, పెదనందిపాడు, పెదకూరపాడు, నెక్స్ట్ వన్ ఈమని, వేజండ్ల, తర్వాత కారుమంచి, తర్వాత చివరికి బుర్రిపాలెం వచ్చాను. ఈ బుర్రిపాలెంలోనే మేబీ రిటైర్మెంట్ జరగవచ్చు ఒక 2 ఇయర్స్లో. మరి 8 స్కూళ్ళు మారితే నాకు టచ్లో ఉన్న స్కూలు నిజాంపట్నం ఒక్కటి మాత్రమే. మరి ఈ 8 స్కూళ్ళల్లో ఇన్ని సంవత్సరాల్లో 4-5 సార్లు బ్యాచీలు నిజాంపట్నంలో ఒక్కదానిలో మాత్రమే గెట్ టుగెదర్ ఫంక్షన్స్ జరిగినాయి. అంటే దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ నిజాంపట్నం. మరి నిజంగా నాకు కూడా ఇది మాతృక. ఈ బడి నాకు తల్లి లాంటిది. ఎందుకంటే నాకు ఉద్యోగ జీవితాన్ని ఇచ్చినటువంటి బడి జిల్లా పరిషత్ హై స్కూల్ నిజాంపట్నం. మరి ఈ పాఠశాలను నేను మర్చిపోలేను. ఎందుకంటే మీరు కూడా, అంటే విద్యార్థులు కూడా నన్ను టార్చర్ చేశారు, హెరాస్ చేశారు. ఏ విధంగా అంటే 95వ సంవత్సరంలో నేను జాయిన్ అయితే 2000 సంవత్సరం వరకు దెర్ ఈజ్ నో సెకండ్ హిందీ టీచర్. ఐ ఆమ్ ఓన్లీ 1 పర్సన్. 5 సంవత్సరాలు నన్ను ఆడుకున్నారు. అదేమంటే కొంతమంది, సార్ ఏముంది సార్ 20 మార్కులేగా, ఎందుకండి మీకు ఇంత టెన్షన్, కూల్గా ఉండండి, పాఠాలు అయిపోయినాయి అనుకోండి అనేవాళ్ళు కొంతమంది బాగా అగ్రెసివ్గా ఉండి చక్కగా చదువుకునే వాళ్ళు కొంతమంది. ఎనీహో ఇప్పుడు మీ యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నాను నేను. మరి మీరు చాలా మంచిగా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ప్రతి వ్యక్తికి కూడా 2 ఐటమ్స్ రావాలి. ఒకటి విజువలైజేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే విజువలైజేషన్. రెండోది మెంటల్ గ్రోత్. ఈ విజువలైజేషన్ అంటే చిన్నప్పటి నుండి, బాల్యం నుండి కూడా మనం ఏమవుతున్నాము అనేటటువంటి ఒక విజువలైజేషన్కి మనం రావాలి. మీ అందరికీ తెలుసు సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఆయన ఎవరండి? సౌరవ్ గంగూలీ మాజీ కెప్టెన్, ఇండియాకి క్రికెట్ టీంకి కెప్టెన్గా చేసినటువంటి ఆయన 6వ తరగతి 7వ తరగతి చదివే రోజుల్లోనే క్రికెట్ పోటీల్లో ట్రోఫీల్లో గెలిచి రావటం జరిగింది. వాళ్ళ నాన్నగారు పెద్ద కోటీశ్వరుడు, పెద్ద బిల్డింగ్స్ కట్టాడు. ఆ ఇంటిలో గోడల మీద సౌరవ్ గంగూలీ ఇండియన్ కెప్టెన్ అని రాసుకున్నాడు. ఇదేంట్రా నాయనా, ఇన్ని కోట్ల రూపాయలతో మనం ఇల్లు కట్టుకుంటే నువ్వు గోడలన్నీ ఖరాబ్ అవుతున్నాయి అనుకున్నారు. తర్వాత 9th క్లాస్లో ఒక ట్రోఫీ గెలిచాడు. తర్వాత డైరెక్ట్గా ఇండియన్ టీంలోనే సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ప్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రెస్ మీట్ మాట్లాడటం కోసం వచ్చారు. ఏమయ్యా మీ అబ్బాయి ఇలాగ ఇండియన్ కెప్టెన్ అవుతాడని మీరు అనుకున్నారా అంటే, రండి సార్ ఒకసారి నేను లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి లోపల గదుల్లోనికి తీసుకెళ్ళి ఆ గోడలు చూపించారు. దట్ ఈజ్ విజువలైజేషన్. చిన్నప్పటి నుండి కూడా పిల్లల్లో విజువలైజేషన్ భావన ఉండాలి. ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, మీరు కూడా 2 ఏజ్డ్ ఏం కాదు. ఇందాక మణికుమార్ గారు చెప్పినట్టుగా 39, 40, 41 ఇయర్స్ వరకు చెందినటువంటి వాళ్ళే ఇప్పటికి మీలో కూడా డిఎస్సి రాసుకునేటటువంటి సత్తా, దమ్ము, ధైర్యం మీలో ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. టెట్ క్వాలిఫై అవ్వండి, తొందరగానే మీకు కూడా జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ అనేది నేను చెప్పుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వన్, మీరు మీ ఆదర్శ బాట చాలా బాగుంది. ఉపాధ్యాయుల్ని గౌరవించడాలి అనేటటువంటి మీ యొక్క ఆలోచన అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే మరి గుర్రం జాషువా గారు గుర్తు వస్తున్నారు నాకు. ఆయన కూడా ఉపాధ్యాయుడే. మరి ఉపాధ్యాయుడు అవటం వలన ప్రెస్ విలేకరులు అడిగారు, ప్రెస్ మీట్స్ అడిగారు, ఏమయ్యా మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, కవి గారు కూడాను, మీకు ఈ ఉపాధ్యాయ వృత్తి రాకపోతే ఏం చేసేవాళ్ళు అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం వినండి. ఎంతవారు నాదగు
చింతబడిత సోకకుండ చిరిగల్గి యశోవంతులు కాగలరా అని మురియు పంతులు కంటే అమాయకుడు కలడే కలికాలమునన్. అయ్యా, ఈ కలికాలంలో నా చేతిలో దెబ్బ తినకుండా ఉన్నట్లయితే వీడింత తోడయ్యేవాడా? వీడు పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్నారు ఇప్పుడు, వీడు గిరిజన పాఠశాలలో టీజీటీ టీచర్ చేస్తున్నారు. చేతిలో దెబ్బలు తినుండకపోతే వీడు ఇంత స్థాయికి వచ్చేవాడా అని మురిసిపోతాడు. అంతటి గొప్పవాళ్ళు కాబట్టి టీచర్లని మనం ఈ రోజున గౌరవించుకుంటున్నాం. మీ యొక్క మరి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, గురుస్థానే వినశ్యతి. నాస్తి గురుస్థా అంటే బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. బ్రహ్మ పట్ల మనం ఏమైనా తప్పులు చేస్తే, పాపం చేస్తే విష్ణువుతో చెప్పుకొని పాపం నుండి విముక్తి పొందొచ్చు. విష్ణు చేసినటువంటి ఫలితాన్ని శివుడితో చెప్పుకొని వినశ్యతి. విష్ణువుకి చేసినటువంటి పాపాన్ని శివుడి నుండి మనం ఫలితాన్ని పొంది పుణ్యం చేసుకోవచ్చు. శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి. మరి శివుడి పట్ల కూడా ఏదైనా తప్పులు చేస్తే గురువు గారికి చెప్పుకొని పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. గురుస్థానే కృతం వీలు లేదు. అలాంటి ఉత్తమోత్తమైనటువంటి స్థానం గురువు గారిది. కాబట్టి మీరందరూ కూడా గురువుల్ని సన్మానిస్తున్నందుకు ఉప్పొంగిపోయి ఆనాటి చెబుతున్నాను. దయచేసి ఎవరు అన్యత భావించకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమాచారం గమనించాలి. సమయం చాలా తక్కువగా ఉంది కనుక మాట్లాడేవాళ్ళు మీరు జస్ట్ ఒక 2 మినిట్స్లో మీ అమూల్యమైన సందేశాన్ని అందించాలని నేను సవయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ సమయంలో సన్మానిద్దాం. అటు నుంచి ముగ్గురు, ఇటు నుంచి ముగ్గురు రావాలి. మరకా సుబ్బారావు గారు సార్ని